A1 టీవీ తెలుగు న్యూస్. బాపట్ల పురపాలక సంఘ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సిబ్బందికి సిపిఆర్ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీకాంత్ అకస్మాత్తుగా వచ్చే గుండెపోటు పరిస్థితుల్లో సిపిఆర్ ద్వారా ప్రాణాలను ఎలా రక్షించుకోవచ్చో వివరించారు. కమిషనర్ జి రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ హృదయ శ్వాసకోశ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండడం ద్వారా ప్రాణరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షుడు నారాయణ భట్టు, మున్సిపల్ ఇంజనీరింగ్ ఎస్ఎస్ఆర్ కృష్ణారెడ్డి, మేనేజర్ పి లక్ష్మయ్య సిబ్బంది పాల్గొన్నారు. One, two, three, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 32. పెదవేగి మండలంలోని గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ వద్ద ఐఎఫ్టీఓ ఆధ్వర్యంలో కార్మికులు 2024-25 సంవత్సరానికి సంబంధించిన బోనస్ తక్షణం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి యు వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావులు మేనేజ్మెంట్ చట్టపరమైన బోనస్ ఇవ్వడంలో తాత్సారం చూపుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు బి పద్మావతి, సెక్రటరీ ఎం రంగమ్మతో పాటు పలువురు మహిళా కార్మిక నాయకులు పాల్గొన్నారు. యు వెంకటేశ్వరరావు, ఐఎఫ్టియు అనుబంధ వంగూరు గౌతమి ఆగ్రో ఇండస్ట్రీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు. గౌతమి ఫ్యాక్టరీ కార్మికులకు సంబంధించి 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు చేసిన పని కాలానికి సంబంధించి మేనేజ్మెంటు బోనస్ చెల్లించాలి. ఆ బోనస్ ఇవ్వాలని గత జూన్ 5 నెలల నుంచి మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. మేనేజ్మెంట్ ఇదిగోదుగంటూ దాటేస్తూ వచ్చింది. చివరికి డీసీఎల్ గారి దగ్గర ఇచ్చినటువంటి హామీలో నిన్న అక్టోబర్ 15వ తారీఖు చెల్లిస్తూ ఉన్నారు, కానీ చెల్లించలేదు. ఈరోజు కూడా చెల్లించలేదు. దాని మీదే నిన్న ఈరోజు కూడా మా నిరసన కార్యక్రమం చేపట్టాం. ఈరోజు కూడా మా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అర్జెంటుగా మా బోనస్ మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చివరికి మేనేజ్మెంట్ మాట్లాడి రేపు ఎల్లుండ మా బోనస్ క్లియర్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేసి ఖచ్చితంగా దీపావళి ముందే అందరు కార్మికులకు బోనస్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా ఇవ్వని పక్షంలో మా ఆందోళన ఉధృతం చేస్తామని స్పష్టం చేస్తున్నాం. కార్మికుల ఐక్యత, ఇవ్వాలి బోనస్ వెంటనే, ఇవ్వాలి బోనస్ వెంటనే, ఇవ్వాలి బోనస్ వెంటనే. విజయనగరం జిల్లా జామి మండలంలోని రామయ్యపాలెం గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి చెత్త స్వీకరణ మరియు బ్లీచింగ్ పౌడర్ చల్లడం చేపట్టారు. ఈ సందర్భంగా పంచాయతీ ప్రధాన కార్యదర్శి చి రవికుమార్ మాట్లాడుతూ గ్రామ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఇంటి వద్ద శుభ్రత కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జామి మండలం రామయ్యపాలెం గ్రామ పంచాయతీకి సంబంధించి నేను పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను. ప్రతిరోజు క్రమం తప్పకుండా మాకు 2 గ్రీన్ అంబాసిడర్ల ద్వారా డైలీ గార్బేజ్ అలానే శానిటేషన్ చేయించడం జరుగుతుంది. అయితే శానిటేషన్ డ్రైవ్లో భాగంగా ఈరోజు ప్రత్యేకించి ప్రతి ఇంటికి కూడాను ఈ బ్లీచింగ్ జల్లించడం జరిగింది. అలానే డ్రైన్స్ క్లీన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ విలేజ్లో మనకి సర్పంచ్ గారు, విలేజ్ ఎల్డర్స్ అందరూ కూడా బాగా సహకారం అందిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సాహకంగా ఉండడం వల్ల మాకు ఈ పని అనేది చేయగలుగుతున్నాం. అలానే ప్రతి ఒక్కరికి సహకరించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు.
ప్రస్తుతం రాష్ట్రానికి కాంగ్రెస్ కాదు మజ్లిస్ పార్టీని నియంత్రిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాత బస్తీలో మజ్లిస్ గుండాల దౌర్జన్యాల కారణంగా ప్రజలు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కూడా మజ్లిస్ నిర్ణయిస్తోందని విమర్శకులు అంటున్నారు. మజ్లిస్, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఏఎంఐఎం పార్టీలు కలిసి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పరిస్థితి నెలకొని ఉందని, ఇప్పుడు జూబ్లీహిల్స్ ను కూడా మరో పాత బస్తీగా మార్చే యత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి ఈరోజు అంతేకాదు మనం చూస్తా ఉన్నాం, ఈరోజు రాష్ట్ర రాజకీయాలను బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ శాసిస్తలేదు. రాష్ట్ర రాజకీయాలను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని శాసిస్తున్నది మజ్లిస్ పార్టీ. మనం అనేక సంవత్సరాల అనుభవం ఉంది ఏ రకంగా మజ్లిస్ పార్టీ హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి మత రాజకీయాలు చేస్తా ఉందో, గుండా రాజకీయాలు చేస్తా ఉందో మనం చూస్తా ఉన్నాం. నేను ఓల్డ్ సిటీలో పెరిగాను. కొన్ని వందల బస్తీలు మజ్లిస్ పార్టీ యొక్క గుండాయిజం కారణంగా, మజ్లిస్ పార్టీ యొక్క రౌడీయిజం కారణంగా, మజ్లిస్ పార్టీ మతోన్మాదం కారణంగా అనేక బస్తీలు ఖాళీ అయ్యాయి. ఈరోజు అక్కడ కనీసం ఒక వ్యక్తి కూడా, ఒక ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో పూర్తిగా మారిపోయినటువంటి పరిస్థితి ఓల్డ్ సిటీలో కనిపిస్తాం. మరి ఆ ఓల్డ్ సిటీ తర్వాత మరొక పాత నగరంగా ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీని మార్చాలని మజ్లిస్ పార్టీ చూస్తాం. ఈరోజు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాంధీ భవన్ లోనో లేక రాహుల్ గాంధీయో నిర్ణయించలేదు. పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని సహాయ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. ప్రాంతీయ పశు వైద్యశాలలో ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. బాపట్ల ప్రాంతీయ పశు వైద్యశాల పరిధిలో 67,250 పశువులు ఉన్నాయని, 99% పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మిగిలిన పశువులకు కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్న పశు వైద్యశాలలో టీకాలు వేయించాలని సూచించారు. అదేవిధంగా గొర్రెలు, మేకలకు కూడా వచ్చే నెల నుండి మాసూచి వ్యాధి టీకాలు వేయడం జరుగుతుందని, రైతులు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని సూచించారు. నమస్కారం అండి. బాపట్ల మరి ఏరియా ప్రాంతీయ పశు వైద్యశాల పరిధిలో మరి గత నెల 15వ తేదీ నుండి ఈ రోజు వరకు, అంటే సుమారు ఈ రోజు అక్టోబర్ 15వ తేదీ వరకు మొత్తం మన పరిధిలో 62,250 పశువులు ఉంటే వాటికి గాలికుంటు టీకాలు 99% గాలికుంటు టీకాలు అనేటువంటివి ప్రతి ఇంటింటికి తిరిగి మా సిబ్బంది ద్వారా మరి వేయించడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు ఇంకెవరన్నా మా సిబ్బంది మీ గ్రామాలకు వచ్చినప్పుడు, మీ ఇంటికి వచ్చినప్పుడు ఎవరన్నా లేకపోయినట్టయితే కనుక, ఎవరన్నా ఈ టీకాని కనుక వేయించుకున్నట్టయితే మాకు సమీపంలో ఉన్నటువంటి పశు వైద్యశాలని కనుక సంప్రదించినట్టయితే మా సిబ్బంది మరి వచ్చి ఆ మిగిలిపోయినటువంటి పశువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా గాలికుంటు టీకాలు అనేటువంటివి వేయటం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు 99%, 100% గాలికుంటు టీకాలు వేయాలనేటువంటి లక్ష్యంతో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మరి పూర్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇది సహకరించినటువంటి రైతులకి, సిబ్బందికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వచ్చే నెలలో మరి బొబ్బ రోగానికి, అదేవిధంగా మసూచి రోగానికి సంబంధించి గొర్రెలు, మేకల్లో మరి టీకాలు అనేటువంటివి వేయడం జరుగుతుంది. మా సిబ్బంది ఇప్పుడు ఏ విధంగా అయితే ఇంటింటికి తిరిగి మరి ప్రతి ఒక్క రైతుని, ప్రతి ఒక్క పశువుని కూడా మరి ఏ విధంగా అయితే టీకాలు వేశారో, అదేవిధంగా రాబోయే వచ్చే నెలలో ఈ గొర్రెల్లో బొబ్బ రోగం, అదేవిధంగా మసూచి రోగం, అదేవిధంగా మరి గొంతువాపు, గేదెల్లో గొంతువాపు వ్యాధి నివారణకు సంబంధించి కూడా టీకాలను. మద్యం సేవించి వాహనాలు నడపరాదని బాపట్ల నియోజకవర్గం చందోలు ఎస్ఐ బర్రి వెంకట శివకుమార్ వాహనదారులకు సూచించారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు శివారు రెడ్డిపాలెం టోల్గేట్ వద్ద స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని చందోలు ఎస్ఐ బర్రి వెంకట శివకుమార్ తెలిపారు. మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణం అవుతారని అన్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు రెడ్డిపాలెం శివారు టోల్గేట్ వద్ద ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అంతా జిల్లా మొత్తం స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా వాహనదారులు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్సు, బండి ఖాతాలు, ఇన్సూరెన్సు అన్ని పత్రాలు తీసుకొని హైవే మీద ప్రయాణం చేయగలను. లేని ఎడల స్పెషల్ డ్రైవ్లో భాగంగా హెల్మెట్, రాంగ్ పార్కింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ వీటన్ని మీద స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. వీటికి కూడా ఎక్కువ మొత్తంలో అమౌంట్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించుకొని అలాంటి తావు ఇవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా అన్నీ తీసుకొని ప్రయాణం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా మైనర్లకి మీ వాహనాలు ఇవ్వద్దు. పిల్లలకి ఎక్కువ తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలు నడిపిన డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా కేసులు కూడా పెడుతుంది, ఎక్కువ మొత్తం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి మీరందరూ కూడా పోలీసు వారు సహకరిస్తారని చీపురుపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న కల్తీ మద్యం తయారీలో వైసీపీ మాజీ మంత్రులు, నాయకుల హస్తం బయటపడిందని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ దాని నిందలను కూటమి ప్రభుత్వంపై మోపే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. అక్రమ మద్యం వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తప్పువని హెచ్చరిస్తూ జనసేన పార్టీ ఎప్పుడూ అవినీతికి వ్యతిరేకంగా నిలబడుతుందని, తప్పు చేసిన వారికి ఉపశమనం ఉండదని స్పష్టం చేశారు. జోగు రమేష్ అనే వ్యక్తి ఒక ఉద్దేశంతో మా మీద బురద జల్లడానికి మునకాల చెరువు దగ్గర అక్రమంగా పెట్టి అదేదో మేము పెట్టించామని దాన్ని కూడా మా మీద బురద జల్లకు చూశారు. అది కూడా దొరికిపోయిన జోగు రమేష్. అలాంటి జోగు రమేష్లు కానీ వీళ్ళందరూ కూడా చాలా మంది మద్యాన్ని కల్తీ చేసి కూటమి ప్రభుత్వం తోయడానికి ప్లాన్ చేశారు. చంద్రబాబు వెంటనే యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద కేసు వేయడం, వాళ్ళకి సస్పెండ్ చేయడం ఏ ప్రభుత్వం కూడా చేయదు. గతంలో మీరు ఎప్పుడైనా ఎవరైనా సస్పెండ్ చేసారో తప్పు చేసిన వాళ్ళకి అప్పుడు జైలు పంపుతారని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి రాష్ట్రంలో మొత్తం అలజడి సృష్టించడానికి మద్యం మీద మీరు మాట్లాడడానికి మీకు హక్కు లేదు. మద్యంలో 50 కోట్లు దోచుకుందే వైసీపీ నాయకులు. గతంలో 100 రూపాయల క్వార్టర్ని 250 రూపాయలు అమ్మిన వైసీపీ నాయకులు టీచర్లు పెట్టుకొని క్యూలో పెట్టి 100 మంది క్యూలో ఉంచి మందు తాగిన వాళ్ళు ఎంత నీరసంగా చేశారో ఆ రోజు పెద్దలందరూ చూశారు. మందు బాబులు ఎంత ఇబ్బంది పడ్డారో తెలిసారు. ఈరోజు భూమి అట అది ఎక్కడా లేదు. మరి భూమి ఎక్కడ కనిపెట్టాడో జగన్మోహన్ రెడ్డి మనకు తెలియదు. వైసీపీ నాయకులు దాని మీద మేము అంతకుముందు కలెక్టర్ రాసుకోవడం జరిగింది. ప్రతి పంచాయతీలో కూడా 91% వైసీపీ నాయకులు ఉన్నారు, పంచాయతీ ప్రెసిడెంట్లు. అలాగే నియోజకవర్గం పంచాయతీ ప్రెసిడెంట్ల ద్వారా ప్రతి విలేజ్లో కూడా 10 రూపాయల నుంచి 20 రూపాయల బాటిల్ ఎగస్ట్ అమ్ముకొని ఈ పంచాయతీ ప్రెసిడెంట్లు కలెక్షన్ చేసి చిన్న చేసి సత్యబాబుకి పంపించకపోతే ఇవి ఎందుకు బయటకు వస్తాయి? ఈ 50 కోట్ల రూపాయలు కూడా పేదవాడి సొమ్ము కూడా దోచుకున్న నాయకులు వైసీపీ నాయకులు. దాన్ని మాకు బురదజల్లని ఎంత ప్రయత్నం చేసినా పెదలు అమ్మే రీతిలో లేరు. ఎందుకంటే మీకు గతంలో చేసిన మోసాలన్నీ తెలుసు. మధ్యలో ఎన్ని కోట్లు సంపాదించారో తెలుసు, ఎంత అమ్మారో తెలుసు. ఈరోజు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం సమావేశ మందిరంలో 8వ రాష్ట్రీయ పోషణ మాసం ముగింపు కార్యక్రమం గోలుగొండ ఐసీడీఎస్పీఓ గౌరవ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తాండవ ప్రాజెక్ట్ చైర్మన్ కరక సత్యనారాయణ, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ సూర్యచంద్ర, మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ, ఎంపీడీఓకే సత్యసాయి శ్రీనివాస్ గర్భిణీలకు సీమంతం నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ గౌరీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 16వ తేదీ వరకు ప్రతి అంగన్వాడీ సెంటర్లో డే వైజు పోషణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. నా పేరు శ్రీ గౌరీ, సిడిపిఓ ఐసీడీఎస్ గోలుగొండ ప్రాజెక్ట్ అనకాపల్లి జిల్లా నుంచి పనిచేస్తున్నాను. సో మనకి ఈరోజు 8వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవం ముగింపు ఉత్సవాలు మనం నాతవరం మండలంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి నెలంతా అంటే సెప్టెంబర్ 17 నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఏదైతే ప్రోగ్రామ్స్ డే వైజ్ ప్రోగ్రామ్స్ ఇచ్చిందో అన్నీ కూడా అంగన్వాడీ సెంటర్ వైజ్ ఈ నెలంతా చేయడం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్యంగా ఏంటిది మనకి పురుషులను ముఖ్యంగా బేస్ చేసుకోమన్నారండి. వాళ్ళకి ముందు ఎడ్యుకేషన్ అది ఇవ్వమని చెప్పారు. ప్రీ స్కూల్ అయితేనే కానీ, పోషణలో అయితే కానీ. అలాగే నా పేరు ఆర్వి సచ్చివేణి, నేను గురుపేట అవ్వాలని అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్నాను. రాజమండ్రిలో
మాకు ఈ 8వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు అనేవి సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 16వ తారీఖు వరకు ఈ నెల రోజుల్లో కూడా 6 రకాల థీమ్స్ మీద మేము యాక్టివిటీస్ చేసి రోజుకి 5 ఫోటోలు అప్లోడ్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు అంటే తల్లి పిల్లల సంరక్షణ, శిశుమరణాలను తగ్గించడం, మాతృమరణాలు తగ్గించడం, ఇలాగే అవేర్నెస్ కల్పించడం, వారికి రకరకాల సేవలు అందించిపోయి మేము ఉచితంగా కల్పించడం జరిగింది. మాకు ఎప్పటికప్పటికి మా సిపి మేడం గారు అలాగే మా బీపీసీ గారు కూడా ఎప్పుడు ఏ కార్యక్రమం చేయాలనేది మమ్మల్ని ఇప్పుడు కూడా మాకు ఫాలో చేస్తున్నారు. ఏలూరు జిల్లా న్యూజిబిడిలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా బస్టాండ్ సెంటర్ వద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని న్యూజిబిడి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి రామశెట్టి త్రివేణి దుర్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి శేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపుతో సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా ఉపశమనం లభిస్తుందని తెలిపారు. ర్యాలీలో కమర్షియల్ ట్యాక్స్ అధికారులు, ఆటో డ్రైవర్లు, వరుణ్ మోటార్ సిబ్బంది పాల్గొన్నారు. జిఎస్టీ సంవత్సరాలు తీసుకొచ్చింది. వాటిలో భాగంగా ఈ పోయిన నెల 24 నుంచి ఈ నెల 12 వరకు ఈ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దాంట్లో మాక్సిమం ఈ చిన్న వాహన యజమానులకి జిఎస్టీ దాన్ని 18% తగ్గించడం జరిగింది. అట్లాగే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా 12% నుంచి 5% వరకు తగ్గించడం జరిగింది. ఈ టైర్ల మీద కూడా 12% నుంచి 5% వరకు తగ్గించడం జరిగింది. ఈ తగ్గింపు గురించి ఈ ప్రచారం ప్రతిరోజు ఒక కార్యక్రమం ద్వారా చేస్తున్నాము. ఈ రవాణా సంబంధించింది డీలర్స్ తో ర్యాలీలు నిర్వహించడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గం ర్యాలీలు, మీటింగ్లు నిర్వహించడం జరిగింది. అట్లాగే ఈ రోజు 16న ప్రైమ్ మినిస్టర్ గారు మీటింగ్ పెట్టారు అక్కడ కర్నూలులో. దానిలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ర్యాలీలు, ఈ ఆటో చిన్న వాహనాలు, రవాణా వాహనాలు, వాళ్ళ యజమానులు, ఇప్పుడు కొత్తగా కార్లు కొన్న వాళ్ళతో వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జరుగుతుంది. జగిత్యాల పట్టణంలో భారతీయ కమ్యూనిస్టు పార్టీ పిలుపు మేరకు బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో జరిగింది. జగిత్యాల పట్టణంలో బీసీ నాయకులు తమకు రావాల్సిన హక్కులని రావాలని రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లు పాస్ చేసింది కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 9 షెడ్యూల్లో పొందుపరిచి బిల్లును ఆమోదించాలని బీసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 18వ తారీఖు శనివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. రాజకీయ సంబంధం కాదు, మన హక్కుల అందరూ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. రాజకీయాలకు అతీతంగా బీసీల బంధులు, బీసీల బంధులు, బీసీల బంధులు, బీసీల బంధులు, బీసీల బంధులు. ఈరోజు అక్షర పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పిలుపు మేరకు మేము ఈరోజు అన్ని బీసీ సంఘాలను కలిపి అన్ని బీసీ సంఘాలు కలిసి జేసీ తరఫున ఏర్పడి అన్ని పార్టీలు కలిసి కూడా ఈ పిలుపు మేరకు ముందుకెళ్ళి మన హక్కులని మనం సాధించుకోవడానికి పూర్తిగా అన్ని వర్గాలు సహకరించాలి. ఉన్నతులు మేము మీ అర్థంగా ఉన్నతమైన వర్గాలు వెంబడి ఉన్నాం. ఇప్పుడు మీరు మా వెంబడి ఉండి మమ్మల్ని గెలిపించి మా హక్కులను కల్పించాలని
మేము ద్విసంఘాల తరఫున కోరుతున్నాం. ఇక్కడ నుంచి ఇప్పుడు అందరం కలిసి మేమేంటో మాకంతా అన్న కుటుంబం జగిత్యాల పట్టణంలో ఈరోజు మేము సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో రాష్ట్ర స్థాయి 69వ SGF క్రీడోత్సవాలను ప్రారంభించారు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆడియన్స్ అందరు కూడా గమనిక. అదేవిధంగా యూనివర్సిటీ క్యాప్టెన్ గా సేవ చేసే సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. శ్రీ నాగరాజు గారు కూడా వారు కూడా రాష్ట్రపతి పరేడ్లో పాల్గొన్న సందర్భానికి అభినందనలు. అదేవిధంగా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి అందరూ వ్యాయామ పీడిలందరికీ కూడా మరొకసారి వేదిక మీద పెద్దలందరి తరఫున జిల్లా విద్యాశాఖ పక్షామునల్ని ఈరోజు SGFI స్టేట్ లెవెల్ కబడ్డీ అండ్ వాలీబాల్ గేమ్స్ సంగారెడ్డి జిల్లాలో జరుపుకుంటున్నాము. దీనికి అధ్యక్ష వహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే గారు గూడెం మహిపాల్ రెడ్డి గారికి, అలానే ఎంపీ మెదక్ రఘునందన్ రావు గారికి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి, ఎస్పీ గారికి, వేదిక పైన ఉన్న కార్పొరేటర్స్కి, ఇతర ప్రజాప్రతినిధులకి, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న 10 ఎర్స్ట్వైల్ జిల్లాల నుంచి విచ్చేసిన కోచెస్, స్టూడెంట్స్ అండ్ SGFI నుంచి ఇక్కడికి స్కౌటింగ్ కోసం వచ్చిన కోచెస్ అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు మనకి 10 ఎర్స్ట్వైల్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడ చేస్తున్నారు. ఈ 3 days అనేది వాళ్ళ ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్ అయిన డేస్. అండ్ therefore I request all the coaches and all the teachers also వాళ్ళకి కావాల్సిన అన్ని సపోర్ట్ సిస్టమ్స్ ఇవ్వండి. మన సైడ్ నుంచి MEOs అండ్ DO కూడా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ ఉంటారు. అండ్ పిల్లలందరికీ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ దట్ ఈ 3 daysలో మీరు చూపించే స్కిల్, మీరు చూపించే టాలెంట్ వల్ల మీరు ఫ్యూచర్లో ఒక మంచి స్పోర్ట్స్మెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. స్టేట్ లెవెల్లో మీరు రిప్రజెంట్ చేసుకుంటూ నేషనల్స్లో మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు ఒక సర్టిఫికేట్ అనేది కాదు, ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్కి, ఎడ్యుకేషన్కి అన్నిట్లో కూడా స్పోర్ట్స్ కోటా కింద కూడా మీకు ఇది లబ్ధి పొందడానికి ఉంటుంది. కాబట్టి మీరు ఒక మంచి స్కిల్తో. విజయనగరం జిల్లా గూగుల్ టెక్టమ్స్తో విశాఖలో డేటా సెంటర్ కోసం నేడు జరగనున్న MOU సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్కి ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే బేబీ నాయన. విశాఖపట్నం నగరాన్ని ఒక టెక్ హబ్గా మార్చేందుకు కృషి చేస్తూ ఎంతో మందికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించడం చాలా గొప్ప విషయమన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే విశాఖపట్నం ఒక టెక్ హబ్ గా అవతరించడానికి ఈ సంస్థ యొక్క MOU, ఈ సంస్థ యొక్క స్థాపన చాలా దోహదపడుతుందని ఇక్కడ అనేక మంది నిపుణులు, ఎక్స్పర్ట్స్, యువకులు అభిప్రాయపడుతున్నారు. నా అభిప్రాయం కూడా హైదరాబాద్ ని మొదటిసారి బీజం వేశాక ఒక టెక్ హబ్ గా, ఒక సైబరాబాద్ గా డెవలప్ చేయడానికి 30 ఏళ్లు పట్టింది. కానీ ఇవాళ విశాఖపట్నంలో వస్తున్నటువంటి పెట్టుబడులు, నారా లోకేష్ గారు చూపిస్తున్నటువంటి చొరవ చూస్తుంటే మనకి 30 ఏళ్లు కాదు కదా, 10 సంవత్సరాల్లోనే విశాఖపట్నం ఒక టెక్ హబ్ గా అవతరిస్తుందని ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇది ఉత్తరాంధ్ర ప్రాంతానికే కాదు, రాష్ట్రానికి, దేశానికి ఒక మణిముక్తంగా మరి విశాఖపట్నం అవతరించబోతుందన్న దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్న ఒక కార్యదక్షత వల్ల, ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రపంచవ్యాప్తంగా కంపెనీస్ కొన్నటువంటి నమ్మకం వల్ల ఇది సాధ్యమైంది. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి యొక్క దక్షతకి మరి ఇది నిదర్శనమని. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం ఆరోగ్యవంతమైన, మహిళ శక్తివంతమైన కుటుంబానికి బలమైన పునాదని, తల్లిపాలే బిడ్డకు శ్రేష్టమని, తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని, వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యవంతంగా పిల్లలు ఎదుగుతారని ఎస్కోట శాసనసభ్యురాలు కోల లలిత కుమారి తెలిపారు. లక్కవరపుకోట మండల కేంద్రంలో గల స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుంచి నిర్వహించిన ఎల్కోట ఎంపీడీఓ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 8వ పౌష్టికాహార పక్షోత్సవం 2025 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అపారావు, ICDSPO భాగ్యలక్ష్మి, డాక్టర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. నెల రోజుల ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి అంగన్వాడీ సెంటర్లో, ప్రతి గ్రామంలో కూడా ఈ గర్భిణీ బాలింతలు
ఏదైతే కౌమార బాలికలకు సంబంధించి ఒక అవగాహన సదస్సులు అనేవి ఏర్పాటు చేస్తూ మన మహిళలు బాగుంటే రాష్ట్రం, దేశం, గ్రామం, కుటుంబం బాగుంటుందనే ఉద్దేశంలో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ప్రధానమంత్రి గారు కావచ్చు, మన ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రోగ్రాం అనేది నిర్వహిస్తూ మరి అందులో భాగంగానే ఇవాళ బియ్యంపేట సెక్టార్కి సంబంధించి ముందు ఉన్న పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో గిరిజన విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతి చెందిన విద్యార్థుల ఫోటోలతో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతూ ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. గిరిజన సంక్షేమ శాఖ విద్యాసంస్థల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం మరియు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన బాలబాలికలు చనిపోవడం చాలా విచారకరం. మరి ఇక్కడ ఏదైతే ప్రధాన సమస్య ఉందో, మరి ఐటీడీఏ 1970s లో పెట్టినటువంటి ఐటీడీఎస్ ఏం చేస్తున్నాయి? మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హాస్టల్స్ లో ఏఎన్ఎంస్ ని నియమించాలని కోరినప్పటికీ కూడా ప్రభుత్వానికి పట్టించుకోవట్లేదు, చీమ కుట్టినట్టు కూడా లేదు. మరి మా గిరిజన పిల్లల యొక్క ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో విద్యార్థులు చనిపోతున్నారు. ఈ విద్యా సంవత్సరం కూడా ఇప్పటికే 4 విద్యార్థులు 15 రోజుల వ్యవధిలో చనిపోయారు. అంజలి గాని, పల్లవి గాని, కల్పన గాని, చిన్నారి గాని ఈరోజు 4 పిల్లలు చనిపోయారంటే విద్యా సంస్థలో కనీస సౌకర్యాలు లేవు, పర్యవేక్షణ లేదు, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, ఏఎన్ఎం నియామకాలు చేపట్టలేదు. కాబట్టే ఈరోజు పిల్లలు చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నాం, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మీరు డైట్ ఛార్జీలు పెంచాలి, పౌష్టికాహారం అందించాలి, ప్రతి గిరిజన విద్యా సంస్థలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలి, సురక్షితమైన మంచినీరు అందించాలి. ఇప్పటికే మరణించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, 5 లక్షలకు తగ్గకుండా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. బాపట్ల జిల్లా పర్సులు నియోజకవర్గం ఇంకలులోని బీసీ హాస్టల్లో టాయిలెట్ గదిలోనే ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ప్రభుత్వ హాస్టల్లో చదివే పేద విద్యార్థుల పట్ల అధికార నిర్లక్ష్యం తీవ్ర విమర్శలకు గురవుతోంది. టాయిలెట్లో త్రాగునీటి ప్లాంట్ ఏర్పాటు చేయడం వలన నీరు కలుషితమై విద్యార్థుల ఆరోగ్యానికి ప్రమాదమని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ తెలుగు న్యూస్.